నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఏం చెప్తారు సార్? అంటే బీసీ జనాభా రిపోర్ట్ వచ్చింది అంటే కులగణన తర్వాత, కానీ ఒక 20 లక్షల మంది బీసీలు గాయమైనట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు మన బీసీ నాయకులు కానీ జాజుల శ్రీనివాస్ అన్న కానీ. ఏం చెప్తారు సార్, నిజంగా ఏం జరిగిందంటారు? ఇప్పుడు కులగణన జరిగినటువంటి క్రమంలో చాలా కుటుంబాలు కూడా ఈ సర్వేలో పాల్గొనలే. కొన్ని దగ్గర కాలనీస్ మొత్తం కాలనీసే బాయ్కాట్ చేసినాయి. అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా వరంగల్ లాంటి టౌన్లలో కూడా చాలా దగ్గర ఏరియాస్ చాలా ప్రాంతాల్లో ప్రజలు బాయ్కాట్ చేసినారు, ముఖ్యంగా అగ్రవర్ణాల వాళ్ళు. అయినప్పటికీ కూడా ఈ సర్వేలో అగ్రవర్ణాలకు సంబంధించి 16 లక్షల జనాభా పెరిగినట్టు చూపించడం, బీసీలకు సంబంధించి సుమారు 21,59,000 జనాభా తగ్గినట్టు చూపించడం, ఇవి రెండు కూడా కరెక్ట్ పద్ధతిలో లేవు. ఒకటి. రెండవది ఏంటంటే, ఈ బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభా పెంచి అగ్రకులాల జనాభా 15.73 వరకు తీసుకెళ్లారు, సుమారు 16%. అంటే దాని ద్వారా ఏంటంటే రేపు ఈడబ్ల్యూఎస్ అవును మేము 16 ఉన్నాం కాబట్టి మాకు 10% ఇవ్వడం న్యాయం అనిపించుకునేలాగా చేసిన ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీరు డాటా ఎంట్రీ తప్పు జరిగిందేమో కరెక్షన్ చేసుకోండి. అదేవిధంగా మీరు మొబైల్ యాప్ పెట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళని డాటా ఎంట్రీ చేసుకోమనండి. అవసరం అనుకుంటే ఆ డాటా ఎంట్రీ మొబైల్ యాప్లో వాళ్ళు చేసిన తర్వాత మీరు ఫిజికల్గా వెరిఫై చేయాలనుకుంటే వెళ్ళి వెరిఫై చేసి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసి దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అయితే ఒక పక్క ఇప్పుడు జరిగినటువంటి కులగణనలో కూడా, ఆ కులగణన జరిగే క్రమంలో కూడా అనేక కులగణన పత్రాలు ఏవైతే జరిగినాయో ఆ ఫిల్ అయిన పత్రాలన్నీ కూడా రోడ్ల పక్కన చూసినాం మనం. తర్వాత ఇప్పుడు కూడా అంటే అవకతవకలతో జరిగిన కులగణన 100% చేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత పేపర్లలో 96% మాత్రమే కులగణన చేసినాం అని చెప్పి చెప్తాను. ఏది మనం పరిగణలోకి తీసుకోవాలి సార్? ఇందులో అన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు 96% అంటున్నారు, కానీ 96-97% కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ 96-97% అంటే వాళ్ళు మిస్ అయింది 4% అయింది. 4% మేము లెక్కేసినాం. లెక్కేస్తే ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా 3,70,00,000 అవుతుంది ఈనాటికి. కానీ సెన్సస్తో మనము పాపులేషన్ ఏదైతే గ్రోత్ రేట్ను ప్రొజెక్షన్ చేస్తే 4,06,00,000 అవుతుంది. అంటే సుమారు 36-37 లక్షల జనాభా తేడా ఉంది. 36-37 లక్షల జనాభా ఎట్లా తేడా ఉంటుంది? ఒకరిద్దరు కాదు కదా తేడా చేయడానికి. కాబట్టి తప్పకుండా దీన్ని మళ్ళీ రీపరిశీలించాల్సిన అవసరం ఉంది. రీపరిశీలన అంటే మళ్ళీ ఒకసారి ఏమంటారు, కులగణన జరిగే అవకాశం ఉందనుకో. ఫీల్డ్కి పోయి మేము అడుగుతలే, మీరు ఉన్నటువంటి డాటాను ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీ అయిందా లేదా ఒకటి, మిస్ అయిన కుటుంబాలను వాళ్ళను డాటా ఎంట్రీ చేసుకోమని కోరుతూ ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసి కోరుకోండి. 2. మూడవది ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు కూడా అంటే ఇంటెన్షనల్లీ ఎవరైతే మేము డాటా ఇవ్వలేమన్నామో వాళ్ళను ఖచ్చితంగా డాటా ఎంట్రీ చేసుకునేలాగా మనం ప్రోత్సహించాలి. ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. యాక్ట్ ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, చట్టాల ప్రకారం చేయండి అని కోరుతున్నాం. అయితే ఒక పక్క ఇది ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ 100% కరెక్ట్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సంబరాలు చేసుకోవాలి బీసీ సమాజం అంతా అని కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము దానికి సంబంధించి అయితే ఇది రిపోర్ట్ కరెక్ట్గా లేదు, మళ్ళీ ఒకసారి పరిశీలించిన తర్వాత కరెక్ట్గా ఉంటే మేమే అందరికీ పిలిపిస్తాము సంబరాలు చేసుకోమని. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది మీ టెక్నికల్ ఇష్యూస్ వలన మీరే కావాలని చేసిరా అనేది అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ అయితే తప్పు అని చెప్పి ఐఏఎస్ చిరంజీవులు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.